బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో మళ్లీ కోవిడ్ భయాందోళనలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 3961కి చేరాయి. ఈ సంఖ్య గత వారం రోజుల కంటే ఎక్కువగా ఉండటం ప్రభుత్వ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా NB181 వేరియంట్ పలు దేశాల్లో వేగంగా వ్యాపిస్తుంది. అయితే ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రుల్లో చేరికలు, కేసుల పెరుగుదల కనిపిస్తున్నా ప్రస్తుతానికి అది తీవ్రమైన అనారోగ్య పరిణామాలకు దారితీస్తుందన్న ఆధారాలు లేవని WHO స్పష్టం చేసింది. రోజు రోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3758కి చేరింది. ఈ పరిణామం ప్రజల్లో మళ్లీ కోవిడ్ భయాలను రేకెత్తిస్తుంది. కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న NB181 వేరియంట్తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్న ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమీ లేవని తెలిపింది. మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని వైద్యులు సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని చెబుతున్నారు. ప్రయాణాల్లోనూ జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని సూచించారు. కోవిడ్ కేసులు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. దేశంలో మళ్లీ కోవిడ్ భయాందోళనలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 3961కి చేరాయి. ఈ సంఖ్య గత వారం రోజుల కంటే ఎక్కువగా ఉండటం ప్రభుత్వ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా NB181 వేరియంట్ పలు దేశాల్లో వేగంగా వ్యాపిస్తుంది. అయితే ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రుల్లో చేరికలు, కేసుల పెరుగుదల కనిపిస్తున్నా ప్రస్తుతానికి అది తీవ్రమైన అనారోగ్య పరిణామాలకు దారితీస్తుందన్న ఆధారాలు లేవని WHO స్పష్టం చేసింది. రోజు రోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3758కి చేరింది. ఈ పరిణామం ప్రజల్లో మళ్లీ కోవిడ్ భయాలను రేకెత్తిస్తుంది. కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న NB181 వేరియంట్తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్న ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తున్న సూచనలు ఏమీ లేవని తెలిపింది. మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని చెబుతున్నారు. ప్రయాణాల్లోనూ జనసమూహాల్లోనూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని సూచించారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.